Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చీరాల పట్టణం పెద్ద మసీదు ప్రాంతంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని దళిత బహుజన పార్టీ నాయకుడు షేక్ జిలానీ చీరాల మున్సిపల్ కమిషనర్ కె డానియల్ జోసెఫ్ ను కోరారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో డ్రైనేజీ కాలువకు తక్షణమే మూత ఏర్పాటు చేసి పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కు కోరారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సమస్యను అత్యంత త్వరగా పరిష్కరించి ప్రమాదాలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. వెయ్యాలి
వెంటనే వెయ్యాలి డ్రైనేజీల మూతలు వెంటనే వెయ్యాలి డ్రైనేజీల మూతలు వెంటనే. మిత్రులందరికీ జై మిత్రులారా, ఈరోజు మన చీరాల బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో మసీదు ముందే ఎంత డ్రైనేజ్ ఉంది. ఒక్కసారి దీని మీద మూత లేకపోవడం చీరాల మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం అంటారు. దేనికంటే ఇటు పక్కన పవిత్రమైన మసీదు ఉంది, అటు పక్కన పవిత్రమైన చర్చి ఉంది, పక్కన స్కూల్స్ ఉంది. మళ్ళీ ఇద్దరు దాంట్లో పడబోయారు. అయినా దీని మీద పట్టించుకోకపోవడం కమిషనర్ గారు కానీ డీ గారు కానీ ఏ గారు కానీ పట్టించుకోవడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మా దంతపైన పాటు ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే చీరాల పట్టణంలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ హస్తవ్యవస్థ ఎక్కడ చేసినా వాటర్ పారుదల లేక డ్రైనేజీల్లో మూతలు గ్లాసులు సీసాలు మొత్తం ఎట్లా పట్టట్టుండే. దానివల్ల వాటర్ బయటకు వెళ్ళకుండా రోడ్డు మీదకి వచ్చి కంపెనీ వాసన వచ్చి మనుషులు రోగాలు వస్తున్నాయి. దీని మీద కూడా చీరాల మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు డిఏ గారు వెంటనే స్పందించాలి. డ్రైనేజీలో చెత్త చెదలు వెంటనే తీపిచ్చే వెంటనే వాటర్ పారుదల ఉంటుంది. అప్పుడు మనుషులకి ఏ రోగాలు రావు. లేకపోతే మనుషులు రోడ్ల మీద కూడా ఈ బురద నీరు చండాలం వాటర్ అంతా రోడ్డు మీద వస్తుంది మిత్రులారా. దీని మీద వెంటనే కమిషనర్ గారు స్పందించాలి, డీ గారు స్పందించాలి, డీ గారు కూడా స్పందించాలి. ఎందుకంటే అసలు శాంతిని బట్టి ఉన్నాడా లేదా అన్నట్టు ఉంది. ఇంకా పెద్ద చీరాల పట్టణంలో పెద్దలు గౌరవనీయులు చీరాల అభివృద్ధి ప్రదాత పేదలపాటి పెరిగి మన డైనమిక్ ఎమ్మెల్యే మా సార్ కొండయ్య గారు అసెంబ్లీలో మాట్లాడి దీని మీద కూడా మన మున్సిపాలిటీకి లేని బడ్జెట్ వేస్తే ఆ బడ్జెట్ కూడా సద్వినియోగం చేసుకోకుండా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం. ఇది చాలా నిర్లక్ష్యం చేసిన మున్సిపల్ అధికారులు. ఈ రోడ్డు కూడా ఇంతవరకు వేయకపోవడం ఇది చాలా బాధాకరం. గత ప్రభుత్వం అంటే ఇది మన ప్రజాప్రభుత్వం కూడా ప్రజలకు న్యాయం చేయకపోతేలా ఇప్పుడు దాకా రోడ్డు ఇంతవరకు రోడ్డు ఇంకా వేయలేదు. చూడండి కొత్త రోడ్డు, ఈ రోడ్డు చీరాల మసీదు కానీ కొత్తపేట దాకా ఈ లైన్ హాస్పిటల్స్ ఉండే, కాలేజీలు ఉండే, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే, అన్నీ ఉండే. ప్రజలు రాకపోకలు దీనిలో కొన్ని రోజుకు వచ్చి 24 గంటల ముందు తిరుగుతూనే ఉంటారు. ఇంతవరకు రోడ్డు వేయకపోవడం ఇది కూడా చాలా బాధాకరమైన విషయమే. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా చీరాల్లో ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్. మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం దగా చేసిందని వైసీపీ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దొంతిబోయిన జయభారత్ రెడ్డి అన్నారు. వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో బాపట్లలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి వైసీపీ విభజన విభాగం ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. మెగా డిఎస్సి పేరుతో దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన వెల్లువెత్తుతోంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రఘుపతి గారి ఆధ్వర్యంలో కర్లపల్లి మండలం నుంచి యువజన విభాగం అధ్యక్షుడు చిట్టాల సాగర్ ఆధ్వర్యంలో ర్యాలీతో ప్రారంభమై నిరసన కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నాం. జై జగన్, జై జగన్, కోన రఘుపతి గారి నాయకత్వం, కోన రఘుపతి గారి నాయకత్వం. ఆధ్యాత్మికతతోనే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని శాసనసభ్యులు నరేంద్ర వర్మ రాజు అన్నారు. కర్లపాలెం మండలం నల్లపోతువారిపాలెం, దమన్నవారిపాలెం గ్రామాలలో జరుగుతున్న గ్రామ దేవతల కొలువుల మహోత్సవంలో శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లోనే గ్రామ దేవతలను వేగేసిన నరేంద్రరాజు దర్శించుకుని పూజలు చేశారు. నల్లమోతువారిపాలెం గ్రామంలో కొలువుల సందర్భంగా మాడ, తాండ్ర, కుంటవారు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను ప్రజలు ఆకట్టుకున్నాయి. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు పెద్దింటి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
రాష్ట్రంలో దగాకోరు ప్రభుత్వ పాలన జరుగుతుందని ఎన్నికల్లో ప్రకటించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నెట్టనిలువుగా ముంచిందని బాపట్ల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కోన రఘుపతి విమర్శించారు. సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో చలో బాపట్ల జిల్లా కలెక్టరేట్ చలో బాపట్ల జిల్లా కలెక్టరేట్ పేరుతో డిఎస్సిలో అవకతవకలు జరిగాయని నిరసనగా బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ మెగా డిఎస్సి అని ప్రచారం చేసి రాష్ట్రంలో 35,000 టీచర్ పోస్టుల ఖాళీగా ఉంటే కేవలం 18,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. డిఎస్సి ఫలితాలు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డిఎస్సి మెరిట్ లిస్టును విద్యాశాఖ బయట పెట్టలేదని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ర్యాంకులు ఇవ్వలేదని కట్ ఆఫ్ మార్కులు కూడా ప్రకటించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిదర్శనమని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దగాకోరు ప్రభుత్వం వస్తోంది. గత ఎన్నికల్లో ఒక హామీ మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తామని ఇచ్చినటువంటి హామీ ఎంతో మంది నిరుద్యోగ యువతి యువకులు డిఎస్సి మీద చాలా ఆశ. అప్పటికే దాదాపు 7,000 పోస్టుల దాకా ఐడెంటిఫై చేసి నోటిఫికేషన్ ఇద్దాం ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని కోర్టులకు వెళ్ళి ఆపేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ పని మేము చేయలేదు. ఏదో రకంగా మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం దానికి అదనంగా ఒక 10-11,000 మాత్రమే మెగా డిఎస్సి అని చెప్పి దాదాపు 30,000 దాకా 35,000 దాకా పోతుందని చెప్పినటువంటి మాటల్ని పక్కన పెట్టి ఒక 18,000-17,000 చిల్లర పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని అంతా కూడా ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎంత దుర్మార్గం అంటే కనీసం మెరిట్ లిస్ట్ని బయట పెట్టలేనటువంటి ప్రభుత్వం. ఏమిటి కారణం? ఇవాళ అక్కడ వదిలేసి దాని మీదకి వెళ్ళిపోవాలన్నా? అరే రాష్ట్రంలో యువతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంతమంది నిరుద్యోగ యువకులు ఉంటే వాళ్ళకి సంబంధించిన ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే దాన్ని మేము కూడా సిన్సియర్గా సహకరించి మేము ఇచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళని కూడా కలిపిమ్మని అడిగి మీరు సక్రమంగా నిర్వహించండి అని అడిగాం. ఆ బెనిఫిట్ లిస్ట్ బయట పెట్టండి, దాన్ని ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు చేయండి అని చేసాం. ఇవాళ 137,000 ఓట్లు ఉద్యోగాల్ని సచివాలయాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ చూడలేదే, ఎక్కడ కూడా దాంట్లో దాగుడు మూతలు లేవి. ఎవరు ఎగ్జామ్ రాశారో, ఎవరు బాగా రాశారో, ఎవరికి అవకాశం ఉందో వాళ్ళకి ఇచ్చేవి. ఎవరైనా వేలు పెట్టి చూపించగలిగారా? అది కదా విధానం. ఈరోజు ఊరికి అనుభవం ఉంది అని అంటే చెప్తే ఉపయోగం ఉంది. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా నిజాయితీగా ఆ రోజు పరిపాలన చేసి ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకే పోస్ట్ వచ్చేటట్టు చేసి 137,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఈరోజు ముష్టి 18,000 ఉద్యోగాలు పెద్ద మెగా డిఎస్సి పేర్లు బడా పేర్లు
వాడు ఇంత చెప్పారు, జరిగింది ఏంటి? ఇదే జరిగింది. మన ఊళ్ళో ఆ రోజు చూసాం, ఇది వైన్ షాపులు, లాటరీ సిస్టమ్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వస్తాయి, బార్లు వాళ్ళకి కావాల్సిన. విద్యార్థులు మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు అన్నారు. సోమవారం బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. జస్వంత్ శౌర్య చక్ర 11 బుల్లెట్ మధ్య ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు మొప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. ఎడ్యుకేషన్ సొసైటీ ఎల్లప్పుడూ క్రీడల పోటీలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు క్రికెట్ అసోసియేషన్ కు అండగా నిలుస్తుందని అన్నారు. క్రీడల పోటీల్లో గెలుపు ఓటమి సహజమని, ఆటల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ప్రధానమని అన్నారు. ఈ టోర్నీకి సహాయ సహకారాలు అందించిన బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అంకమ్మ చౌదరులకు అభినందనలు తెలియజేశారు. మీ అందరం లేరండి, ఒకసారి సార్ వస్తారు. అన్న ఇలా వీళ్ళిద్దరు కానాలి నెంబర్ బయట చెప్పారు కదా. ఈరోజు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ రోజు నుంచి రాబోయే వారం దాకా బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్కి ఇచ్చేసిన ప్రతి ఒక్క ప్లేయర్కి, ప్రతి ఒక్క టీమ్స్కి నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న అసోసియేషన్ కానీ, దీనికి సహకరించిన బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ వారు కానీ. డేంజరస్ అండ్ క్యాచ్ మిస్ అయింది, చూద్దాం. క్యాచ్ మిస్ అయిందా, మ్యాచ్ అయిపోయిందా? క్షత్రియ సేవా సమితి వాళ్ళు కానీ వీళ్ళందరూ అఫీషియల్ స్పాన్సర్స్ అవనండి, లేదంటే ఈవెంట్ స్పాన్సర్స్ అవనండి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క ప్లేయర్కి ఇది ఒక మంచి జ్ఞాపకంగా మిగలాలని కోరుకుంటున్నాను. ఈ రోజున బాపట్ల క్రికెట్ టోర్నమెంటు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభమైంది. దీనికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వేగేసిన నరేంద్ర వర్మ గారు మరియు ఈ బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి ముప్పలనేని శ్రీనివాసరావు గారు మరియు సెక్రటరీ అయినటువంటి మానవ నాగేశ్వరరావు గారు అతిథులుగా వచ్చినారు. ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి నరేంద్ర వర్మ గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ టోర్నమెంటు 8 రోజుల వరకు జరుగుతుంది. ఫస్ట్ ప్రైజు విజేతగా వచ్చిన మొదటి టీంకి 50,000 రూపాయలు, రెండవ టీంకి 25,000 రూపాయలు బహుకరించడం జరుగుతుంది. వీటితో పాటు ట్రోఫీస్ కూడా ఇస్తాము. ప్రతి మ్యాచ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా 1000 రూపాయలు మరియు మెమెంటో ఇవ్వటం జరుగుతుంది. అలాగే టోర్నమెంట్కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్కి 5,000 రూపాయలు మరియు మొమెంటో ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుందని, ప్రభుత్వం నుండి ఖరీఫ్ విత్తన రుణ ప్రణాళిక ఊసే లేదని, సాగునీటి రంగం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తప్పనిసరి, వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా అధికారులు ముందస్తు చర్యలు కరువయ్యాయని మండిపడ్డారు. రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ
బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. నా పేరు తన్నీరు సింగరకొండ. నేను సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు చేసి అనంతరం కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రోజు నుండి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. రైతులకు కల్పించాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కనీసం కాలువల్లో ఉన్నటువంటి గుర్రపు డెక్క కానీ కాలువలో మరమ్మతులు కానీ కనీసం ఎత్తిపోతల పథకాలు ఈ తీర ప్రాంతంలో అనేక ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎరువు తగ్గించాలన్నా ఇప్పుడు అన్నదాత సుఖీభావ 20,000 ఇస్తా ఉన్నారు. 20,000 ఏమాత్రం సరిపోదు. అధికంగా ఛార్జీలు అధికంగా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోలు, డీజిల్, గ్యాసు, అదేవిధంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ధరలకు పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళకి రైతు భరోసా కింద 20,000 కాకుండా 50,000 ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆక్వా రైతులు మన తీర ప్రాంతంలో మన బాపట్ల జిల్లాలో ఈ తీర ప్రాంతంలో ప్రతి మండలంలో కూడా ఇక్కడ చినగంజం దగ్గర నుంచి వేటపాలెం దగ్గర నుంచి చీరాల, బాపట్ల, నిజాంపట్నం, రేపల్లి దాకా తీర ప్రాంతంలో ఆక్వా రైతులు ఉన్నారు. ఆక్వా రైతులు మొన్న ఈ మధ్యనే విపరీతంగా డబుల్ 2 రేట్లు ఎరువుల రేట్లు మేత రేట్లు పెంచారు. ఆక్వా రైతులకు సంబంధించినటువంటి డీజిల్ కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ డీజిల్ కూడా అనేక ఇబ్బందులు చేసే పరిస్థితి ఉన్నది. వాళ్ళకి కరెంటు ₹1.50 కరెంటు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఆక్వా రైతుల యొక్క బాగోగుల కోసం లేదంటే కౌలు రైతుల బాగోగుల కోసం రైతుల యొక్క బాగోగుల కోసం ఏమాత్రం కూడా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా ప్రకృతి విలవతాండం చేస్తూ ఉంటే వీళ్ళు ప్రత్యక్షంగా కళ్ళుండి చూడలేనటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు మనల్ని వెళ్తా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా రైతులు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటన్నిటి మీద కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఒక ప్రణాళిక వేసుకొని ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతున్నా కానీ ఇంతవరకు ఏ ప్రణాళిక లేదు. ఎప్పుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.